ఆల్సబా హోటల్ మాత్రమే కాదు, హైదరాబాద్లోని చాలా రెస్టారెంట్లలో కూడా ఇలాంటి పరిస్థితే కొనసాగుతుంది. ఒకవైపు పరిశుభ్రత లేని పరిస్థితుల్లో ఆహారాలని వండడం, ఇక రిఫ్రిజిరేటర్లో అటు కూరగాయల్ని, మటన్, చికెన్ లాంటి అంటే వెజ్ నాన్ వెజ్ పదార్థాలను కూడా ఒకే దగ్గర నిల్వ ఉంచడం, ఇక ప్లేట్లు ప్లేట్లను కూడా వేడి నీటిలో కడగాలి అని చెప్పి ఎప్పటి నుంచో FSSAI సంబంధించినటువంటి అధికారులు చెప్తున్నా కూడా చాలా వరకు హోటళ్ళు కూడా నిర్లక్ష్యం వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అలా కస్టమర్లు తినగానే ఆ ప్లేట్లని నీళ్ళలో ముంచేయడం, మళ్ళీ అవే ప్లేట్లను సర్వింగ్ చేయడం, ఎక్స్పైరీ అయిపోయినటువంటి ఐటెంలను కూడా ఫుడ్లలో యూజ్ చేయడం, కానీ లేబుళ్ళు సరిగ్గా లేకపోవడం, ఎక్స్పైరీ అయినటువంటి డేట్లకు సంబంధించిన పుట్టగొడుగులు దొరుకుతున్నాయి. ఇక జెప్టో, బ్లింకిట్ లాంటి కొన్ని స్టోర్లలో అయితే పూర్తిగా నేలపైనే ఆహార పదార్థాలను పనిచేసి అక్కడ డెలివరీ రాగానే వాటిని అందిస్తున్న పరిస్థితి. వీటిని ఎంతోమంది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కూడా తిని ఎంతో అనారోగ్యానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అదే ఇప్పుడు ఆల్సబా రెస్టారెంట్ నుంచి మనం ఏంటి పరిస్థితి అనేది విన్నాం. ఇప్పుడు ఇతర హోటళ్లలో కూడా ఎలా ఉంది పరిస్థితి అనేది మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. ఎస్ రమేష్, చెప్పండి. అంటే ఒక ఆల్సబా రెస్టారెంట్ దగ్గరనే ఇలాంటి పరిస్థితి ఉంది. ఇక చాలా వరకు గత 15-20 రోజుల నుంచి మనం చూస్తుంటే కనుక ఫుడ్ సేఫ్టీ అధికారులు ఎక్కడికక్కడ తనిఖీలు చేస్తున్నా కూడా ఇంకా హోటళ్ల పరిస్థితి ఇలాగే కనిపిస్తుంది. అంటే ఒక హోటల్ పైన దాడి చేశారంటే ఇంకా చుట్టుపక్కల హోటళ్ళు అట్లీస్ట్ కొంతలో కొంత మార్పు వచ్చే అవకాశాలు కనిపిస్తాయి. కానీ వీళ్ళలో ఎందుకు మార్పు కనిపించట్లేదు? అంటే వీళ్ళు వేస్తున్న జరిమానాలు కానీ లేదంటే కేవలం నోటీసుల వరకే పరిమితం అవుతున్నాయి. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రెగ్యులర్గా తనిఖీలు నిర్వహిస్తున్నారు. రవిచంద్ర, హోటళ్ళు, రెస్టారెంట్లతో పాటు క్లౌడ్ కిచెన్లపై కూడా ఈ తనిఖీలు నిర్వహించడం, వారికి అక్కడికక్కడే ఇంప్రూవ్మెంట్ నోటీసులు జారీ చేయడం, అవసరమైతే ఏదైతే కిచెన్ని సీజ్ చేసేంత వరకు కూడా వెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక ప్రస్తుతం మనం ఏదైతే క్లౌడ్ కిచెన్ వద్ద ఉన్నామో, మనం కూకట్పల్లిలో ఉన్నటువంటి క్లౌడ్ రెడ్డీస్ క్యాటరింగ్ సర్వీసెస్ నిర్వహిస్తున్నటువంటి క్లౌడ్ కిచెన్లో ఇటీవల ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే తనిఖీలు నిర్వహించారు. ఈ క్లౌడ్ కిచెన్ని ఆన్లైన్ ఫుడ్ ప్లాట్ఫామ్ అంటే జొమాటో, స్విగ్గీ లాంటితో శ్రీ ద్వారకా గ్రాండ్గా కూడా ఈ క్లౌడ్ కిచెన్ నిర్వాహకులు అయితే పేర్కొంటున్నారు. దీనికి సంబంధించి ఇందులో ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో వంటగదిలో 4 పిల్లులు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. అట్లాగే బొద్దింకలు, ఈగలు కూడా చాలా అధిక సంఖ్యలో కూడా ఉన్నట్టుగా గుర్తించారు. దాంతోపాటు వంటగది కూడా అధ్వాన్న పరిస్థితులలో ఉన్నట్టుగా వేడికి సంబంధించి అంటే కరోనా టైం తర్వాత ఈ వేడి వాటర్లో గిన్నెలు కానీ, పాత్రలు, తినే ప్లేట్స్ కానీ, వండేటువంటి పాత్రలు కానీ హాట్ వాటర్లో కడిగి యూజ్ చేయాలంటూ కూడా హోటల్స్ అండ్ రెస్టారెంట్లకి కూడా ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్లకు కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు సూచించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక్కడ పాత్రలను క్లీన్ చేసేందుకు హాట్ వాటర్ యూజ్ చేయడం లేదనేది చెప్తున్నారు. అట్లాగే ఆహార భద్రతలకు సంబంధించి వాటర్ శుభ్రపరిచేటువంటి RO ప్లాంట్స్ అట్లాంటివి లేనటువంటి పరిస్థితి ఉంది. అట్లాగే వాటర్ నాణ్యతకు సంబంధించినటువంటి రిపోర్ట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వారు వచ్చినప్పుడు అట్లాంటివి కూడా ఈ క్లౌడ్ కిచెన్ సబ్మిట్ చేయలేదు. అట్లాగే గడువు ముగిసినటువంటి వెన్న, అట్లాగే శనగపప్పును కూడా స్టోర్ చేసినట్టుగా గుర్తించారు. ఆన్లైన్లలోనే వీళ్ళైతే ఫుడ్ ఆర్డర్స్ స్వీకరిస్తున్నప్పటికీ FSSAI లైసెన్స్ ఏదైతే గడువు ముగిసింది, FSSAI లైసెన్స్ వారికి ఉండాల్సింది, అది ఎక్స్పైర్ అయిపోయిన తర్వాత కూడా ఆన్లైన్ ఫుడ్ ప్లాట్ఫామ్ అదేవిధంగా ఫుడ్ ఆర్డర్ అయితే తీసుకొని డెలివరీ చేయడం జరుగుతుంది. సో మొత్తంగా పరిశుభ్రతకు సంబంధించిన అంశం కూడా చాలా లో లెవెల్ గ్రేడ్స్లో ఉన్నాయి. ఈ క్లౌడ్ కిచెన్కి 94 మార్క్స్ గాను గ్రేడింగ్ చేస్తే కనుక 28 మార్కులే వచ్చాయి. కేవలం 34%తో క్లౌడ్ కిచెన్ అయితే ఉన్నట్టుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే ఆహార భద్రత ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో FSSAI స్టాండర్డ్స్ను పూర్తిగా అమలు చేసిన తర్వాతనే ఈ క్లౌడ్ కిచెన్ని వినియోగంలోకి తీసుకురావాలి, మళ్ళీ వంటలు ప్రారంభించాలంటూ కూడా అధికారులు సూచించారు. ముఖ్యంగా పెట్స్ కూడా కిచెన్లో తిరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే మూత లేనటువంటి ఐటమ్స్ ఏవైతే ఉంటే కనుక ఆ పిల్లులు తినేటువంటి అవకాశం ఉంది. సేమ్ టైం క్లీన్నెస్ అయితే చాలా అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఈగలు, దోమలు ఉండడం, పెట్స్ ఒక పిల్లులు కూడా అందులోనే ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. వంటగది సంబంధించి కానీ, హాట్ వాటర్కి సంబంధించినటువంటి అంశం కానీ, హైజెనిక్ అయితే చాలా పూర్తి స్థాయి పరిస్థితులలో ఈ క్లౌడ్కి వెంటనే హైజెనిక్ సంబంధించినటువంటి చర్యలు తీసుకోవడంతో పాటు ఫుడ్ సేఫ్టీ లైసెన్స్ను రెన్యువల్ చేసుకొని ఆ తర్వాతనే బిజినెస్ చేయాలి. దాంతోపాటు ఆన్లైన్ ఫుడ్ ఆర్డర్స్ సంబంధించి కూడా FSSAI సర్టిఫికేట్ ఏదైతే ఉందో దాన్ని రెన్యువల్ చేసుకోవాలంటూ కూడా అధికారులు సూచించారు. రవి,
ఎస్, అంటే ఇప్పటికే మనం చూస్తే కనుక హైదరాబాద్లో దాదాపు ఒక 200-300 హోటళ్ల పైన ఇప్పటికే దాడులు నిర్వహించారు. కానీ దాడులు నిర్వహించిన ప్రతిసారి కూడా వాళ్ళకు నోటీసులు ఇవ్వడం లేదంటే మెరుగుపరుచుకోవాలని చెప్పి వాళ్ళకు చెప్పడం వరకే పరిమితం అవుతుంది. అయితే ఒక రెస్టారెంట్ ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు ఒక ఆల్సాబా రెస్టారెంట్ పైన దాడి చేశారు. పక్కనున్న రెస్టారెంట్లలో ఎందుకు మార్పులు రావట్లేదు? అంటే ఓన్లీ ఆ రెస్టారెంట్ దాడి చేశారు, వదిలేశారు. నెక్స్ట్ మన దగ్గరకు వస్తారు, ఇప్పటి నుంచి అయినా అట్లీస్ట్ మనం మెరుగుపరుచుకోవాలి అనే వాళ్ళకు ఒక చిన్న అవగాహన ఎందుకు కల్పట్లేదు? ఫుడ్ సేఫ్టీ అధికారులు అయితే ర్యాండమ్గా ఈ రెగ్యులర్గా తనిఖీలు అయితే నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి ఉంది రవి. ముఖ్యంగా ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్స్ చాలా ఎక్కువ స్థాయిలో పెరిగిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎందుకంటే ఎక్కువ స్థాయిలో ఏదైతే ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీలు కానీ, ఐటీ ఎంప్లాయీలు కానీ, ఇతర రకాలైనటువంటి ప్రొఫెషనల్స్కి సంబంధించి ఫాస్ట్ లైఫ్ వచ్చేసి కిచెన్ అంటే వంటగదికి తక్కువ పరిమితం అయిపోయి కిచెన్లో క్లౌడ్ కిచెన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోవడం కానీ, రెస్టారెంట్లలో తినడం కానీ, బయట తినేటువంటి కల్చర్ కూడా పెరిగిపోయినటువంటి పరిస్థితి వచ్చింది. సేమ్ టైం పార్సెల్ సర్వీస్కి సంబంధించి కూడా కర్రీ పాయింట్ కానీ, వెజ్కి సంబంధించి మీల్స్ ఇట్లా పార్సెల్ తీసుకునేటువంటి కల్చర్ ఎక్కువగా సిటీలో పెరుగుతున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు కూడా ఎక్కువ స్థాయిలో మార్కెట్లోకి వస్తుంది. వీళ్ళు మాత్రం ర్యాండమ్గా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటి నేపథ్యంలో ఎవరైతే ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు మిగతా వాళ్ళు అయితే దొరికితేనే దొంగ అనే పరిస్థితిలో ఉంది. ఏదైతే రెస్టారెంట్కి వెళ్ళినప్పుడు కానీ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్కి సంబంధించి ఫుడ్ సేఫ్టీ అధికారులు నోటీసులు ఇవ్వడము, వాటికి ఇంప్రూవ్మెంట్ చెప్పడము, లేదు అప్పటికి మార్పు రాకపోతే కనుక ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి శాంపిల్స్ సేకరించి వాటికి సంబంధించి కేసులు నమోదు చేయడం, అవసరమైతే వంటగదులకు సంబంధించి సీజ్ చేయడము, లేదా ఆపరేషన్స్ తాత్కాలికంగా నిలిపివేయడం, ఫుడ్ సేఫ్టీకి సంబంధించినటువంటి సేఫ్టీ అథారిటీకి సంబంధించినటువంటి సర్టిఫికేట్ను క్యాన్సిల్ చేసేంత వరకు కూడా వెళ్తున్నప్పటికీ ఏదైతే హోటల్ కానీ, రెస్టారెంట్ కానీ ఇలాంటి క్లౌడ్ కిచెన్లకు సంబంధించినటువంటి చర్యలు తీసుకుంటున్నప్పటికీ వారికి పక్కనే ఉన్నటువంటి వారికి ఎలాంటి మార్పు అయితే కనిపించడం లేదు. అంటే తమ వద్దకు వచ్చినప్పుడు చూసుకుందామనే పద్ధతిలో కానీ, లేదు తమకు అంత ఇబ్బంది లేదనే వ్యవహార ధోరణి కూడా ఉంది. అదే సమయంలో ఫుడ్ సేఫ్టీకి సంబంధించి రూల్స్ పరిధిలోనే అంటే నిబంధనల పరిమితికి లోబడి వాళ్ళు తనిఖీలు చేయడం, నోటీసులు ఇవ్వడం, శాంపిల్ సేకరించడం వరకే పరిమితం అవుతున్నటువంటి పరిస్థితులలో పక్క వారికి కూడా భయం లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఈ ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేసిన హోటళ్ళు, రెస్టారెంట్లకు సంబంధించి కొంత పబ్లిసిటీకి డ్యామేజ్ జరగడం కానీ, దాని రెప్యుటేషన్కు దెబ్బతింటుందనే హోటల్స్ యజమానులు కొంత భావిస్తున్నప్పటికీ అది కొంతకాలంగానే తాత్కాలికంగా మాత్రమే ఉంటుంది. భవిష్యత్తులో కొంతకాలంగానే మళ్ళీ మామూలుగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా సీజనల్గా తనిఖీలు చేయడం కూడా ఉంది. అంటే రెగ్యులర్గా ర్యాండమ్గా చేస్తే కనుక కొంత పరిస్థితుల్లో మార్పు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ ఇప్పుడు స్కూల్స్, కాలేజీలు అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కావడం కానీ, వెదర్ చేంజెస్ వంటివి వస్తున్న నేపథ్యంలో అటువైపు రాష్ట్ర శాఖ నుంచి, హెల్త్ విభాగం నుంచి ఆర్డర్స్ వచ్చిన పరిస్థితులలో మాత్రం ఇలా తనిఖీలు రెగ్యులర్గా చేస్తుంటూ జనాలలో కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ ఆ తర్వాత మళ్ళీ పరిస్థితి మామూలుకు రావడం, ఫుడ్ సేఫ్టీ అధికారులు కూడా కొంత నిర్లిప్తతతో ఉండడం, ఆ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు అపరిశుభ్ర వాతావరణంలో యూజ్ చేయడం కానీ, నాణ్యత కల్తీకి సంబంధించినటువంటి వస్తువులను యూజ్ చేసేటువంటి పరిస్థితి అయితే కొనసాగుతున్నది రవి. ఎస్, థ్యాంక్ యూ రమేష్.